బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 వాదే, 420 झूठे వాదే और 420 దిన్ మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, బాధాకరమైన సందర్భం. మనం మీరు చూసింటారు, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పిట్టలు చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎండ్రిన్ డబ్బా తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో ఆదిలాబాద్లో ఒక రైతు పోయిండు, తిరిగి తిరిగి బేజారైండు, బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి బేజారైండు. బేజారైపోయి ఆఖరికి ఇక రుణమాఫీ అయితలేదు, ప్రభుత్వం జూట మాటలు చెప్తున్నదని చెప్పి ఆ బ్యాంకులోనే ఎంట్రీని దాగి అక్కడనే చచ్చిపోయిండు. ఆదిలాబాద్లో దేవరాం అనుకుంటా ఆయన పేరు, రైతు పేరు దేవరాం, చచ్చిపోయిండు. అట్లా ఇప్పటికీ 420 రోజుల్లో 410 మంది రైతులు చచ్చిపోయిండ్రు. అంటే రోజుకొక రైతు చొప్పున 410 మంది చచ్చిపోయినారు. ఇంకో దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇప్పుడే హయాత్ నగర్ మైనారిటీ గురుకులంలో 17 ఏళ్ల పాప సౌమ్య అనే అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయిందని చెప్పి ప్రవీణ్ అన్న చిట్టి మీద రాసిచ్చి నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్క సౌమ్య కాదు, రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాల్లో 55 మంది పిల్లలు ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక పాఠశాల మెట్పల్లిలో పాము గుట్టి 6 పెద్దాపూర్ అనే ఊర్లో